పింఛన్లు మీ వేస్తాం. పేరండి? మీ పేరు నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు? ఊరికి చెట్టు కింద కూర్చుంటా. చెట్టు కింద కూర్చుంటారు. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ఎలా వస్తుందండి, ఏమి అట్లా పింఛన్ ఒకటే వస్తుంది. పింఛన్ ఇస్తున్నారు? ఓకే. ఇంక ఏ రైతుల పరిస్థితి ఏంటండి? అది మనకు తెలియదు, రైతులు అడగాలి. వాళ్ళకి ఏ వస్తుంది ఏం రావట్లేదు. వాళ్ళకి కూడా ఏం రావట్లేదు. కాదండి, ఇప్పుడు రైతు భరోసా అని చెప్పాడు 20,000. ఇవ్వలేదంట, ఇవ్వలేదు, మనకు తెలియదు ఎవరు. మరి చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది 15,000 అన్నారు. వేయలేదులే. అవి కూడా వేయలేదు. మరి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1,500 ఏమి రాలేదు. ఆ గ్యాస్ కూడా మొన్న ఎవరు వచ్చిన వాళ్ళకి వచ్చినాయట, వచ్చిన వాళ్ళు వచ్చినాయి, రాని వాళ్ళకి లేవంట. రాని వాళ్ళకి లేవు. అది కూడా లేని వాళ్ళకి అట్లా గ్యాస్ కూడా చెప్పారులే. ఇంకా ఈ ఫ్రీ బస్సు సంగతి ఏంటంటారు మరి? మనకు తెలియదండి, ఎదురు దానికోసం ఎక్కుతారు. ఏమి లేదులేండి. ఏం లేదు. పింఛన్ అయినా కరెక్ట్గా వస్తుందా మరి? వస్తుంది. పింఛన్ ఎంత వస్తుందండి? 4,000. 4,000 అన్నమాట ప్రకారం ఇస్తున్నారా? ఇస్తున్నాం. ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు? ఇబ్బంది లేదు, ఇప్పటికి ఇబ్బంది లేదు. మరి ఏమంటారు? ఇంకా కరెంటు బిల్లుల సంగతి ఏంటండి? ఇంట్లో పెరిగినాయా తగ్గినా కరెంటు బిల్లులు? ఏమండి, మేమైతే కరెంట్ బిల్లు కట్టే పని లేదు, అట్టుకుంది మాకు లేదు. ఎస్టీలు కదా మేము. ఇప్పుడు నిత్యావసర సరుకులు రేట్లు ఉన్నాయి కదండి, నిత్యావసర సరుకులు ఒక ఆయిల్ ప్యాకెట్ ఎంత తీసుకుంటున్నారు సుమారుగా? 140, 150 దాకా ఉంది. ఎలక్షన్ టైంలో ఎంత తీసుకున్నారండి? 170 దాకా తీసుకున్నారు. ఎలక్షన్ టైంలో ఎక్కువ తీసుకున్నారా? అట్లా కాదు నేను అనేది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇక సామాన్య ప్రజలకు కావచ్చు, రైతుల ఇప్పుడు తగ్గిందేమో లేవే, అప్పుడు పెరిగింది. ఇప్పుడు తగ్గిందేమో కానీ అప్పుడు పెరిగింది. ఇప్పుడు కాస్త ఇప్పుడు మనకు తెలియదు, ఇప్పుడు మేము చేయట్లేదు. 140 మొన్న కాదు. ఈ ఉచిత సంగతి ఏంటి? ఉచిత సంగతి ఎవరు నాకెందుకు, మనకి ఎందుకంటే మనం పింఛన్లు అయితే కరెక్ట్గా వస్తున్నాయా? పెన్షన్ వస్తుంది, ఇబ్బంది లేకుండా. ఇంట్లో మహిళలు ఉంటే మరి ఎంతమందికి డబ్బులు ఏమైనా పడుతున్నాయా? ఇంట్లో మహిళలకి లేవండి. ఇంట్లో మహిళలకు కూడా లేవు. ఇంకా పింఛన్ అయినా సక్రమంగా ఇస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పటికైతే ఇస్తున్నారు, తర్వాత మనకు తెలియదు. తర్వాత అయితే మీకు తెలియదు. ఓకే, ఇప్పుడైతే మంచిగానే కొనసాగుతుంది ప్రభుత్వం. అలా ఉందంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి.